ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి వాగ్దానం అందరం విందాం. అది ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నది. అవును, దేవుడు స్పష్టంగా మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు నామమునకు భయపడి మరి ఎవరైతే జీవిస్తారో అట్టి వారికి మంచి ఫలమును దేవుడు దయచేయబోతున్నాడు. అంతేకాదు, ఎవరైతే దేవునికి భయపడకుండా భయభక్తులు లేకుండా మరి ఈ లోకాన్ని ఈ భూమిని పాడు చేయుటకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అటివారు గొప్పవారైనా కొద్దివారైనా ధనికులైనా ఎవరైనా ప్రభువుకు ఒక్కటే. అటివారు ఈ లోకంలోనే నశించిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి కొద్దివారిలో గొప్పవారిలో ధనికులలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన విశ్వాసులందరూ కూడా దేవుని నామమునకు ఈ దినము నుండి అయినా సరే మనం భయపడే వారిగా ఉన్నట్లయితే ఆయన రాకడ సమయమున మనకు మంచి ఫలములను దేవుడు దయచేస్తాడు. ఈ రీతిగా ఉందాం అనుకుంటే అందరం కూడా తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటున్నాం. నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి ఈ రీతిగా ఈ దినమున మేము నీ వాక్యమును వినడానికి, ఆ వాక్యమును మా హృదయములలో దాచుకోవడానికి నీవు చూపిన మహాకృపకై ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఛానల్ వీక్షించుతున్నటువంటి నీ బిడ్డలు నాయన వినగలిగినటువంటి చెవులు కలిగి, గ్రహించగలిగినటువంటి హృదయమును కలిగి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృపా సహాయమును మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తమునైన ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.